హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదండి, ఈరోజు సాయంత్రము వెన్న మొత్తం తీసాను. పిల్లల కోసం నెయ్యి ప్రిపేర్ చేద్దామని. చూడండి, మా ఇంట్లో 10 డేస్కి ఎంత వెన్న వచ్చేసిందో చూసారు కదా. ఈ వెన్నను 2-3 టైమ్స్ ఇలా కడిగి వాటర్లో వేసి మంచి వాటర్లో వేసి కడిగిన తర్వాత చూడండి, ఇదంతా గలీజ్ ఏమైనా వెళ్ళిపోతుంది. అంతా ఇలా వెళ్ళిన తర్వాత దట్టి వాటర్ మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ బయటికి వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే వెన్నం కాచేటప్పుడు వాటర్ ఉండిందనుకో నెయ్యి క్వాంటిటీ సరిగా బాగా ఉండదండి, టేస్ట్ కూడా ఉండదు. చూసారా మొత్తం ఎంత వెన్న వచ్చేసిందో. నా ఒక్క చేతి సరిపట్లేదండి, ఎక్కువగా ఉంది వెన్న. ఓకే ఫ్రెండ్స్, ఇది నెయ్యి కాచే విధానం కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూస్తారు కదా ఎంత వెన్నని కాస్త ఎలా వస్తుంది. ఈ వెన్నని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నాము. చూసారా మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇందులో వెన్నలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ మొత్తము కరుగుతూ వస్తుందండి. బాగా ఇలాగే మనం సిమ్లో పెట్టి మరిగించడం ద్వారా ప్యూర్ వెన్న వస్తుంది. అంతా కాచిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా మొత్తం అంతా ఐస్ క్రీమ్ కదా మెల్ట్ అయినట్టు కరిగిపోతూ వస్తుంది. చూడండి ఎంత చక్కగా కరుగుతూ ఉందో. ఇలాగే సిమ్లో పెట్టాలా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.